Hi Nishita and Kishore. Hi, I'm Dheeraj from M9 News. Hi Dheeraj. How are you? All good. Good. So, అంటే before going into your profile or before going into the film, so what is your qualification to be the producers అంటే ఏంటి అసలు? క్వాలిఫికేషన్ అంటే ఏముంటుందండి ప్యాషన్ యువర్ వాంట్ టు డూ థింగ్స్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద ప్యాషన్ ఆర్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ ఇష్టం లేకపోతే ఇంత రిస్క్ తీసుకొని ఇంత ముందుకి ఇన్ని హర్డిల్స్ దాటుకొని ముందుకు వెళ్ళదు బండి సో ఐ థింక్ ఏ ఫీల్డ్లో అయినా థింక్ దట్ ఈస్ ప్యాషన్ ఇస్ వాట్ ఇట్ స్టార్ట్స్ విత్ ఆఫ్టర్ దట్ యూ క్రియేట్ స్కిల్ నుంచి ఎక్స్పీరియన్స్ నుంచి అవుట్కమ్. Okay. Because I was going through your LinkedIn profiles. ఓకే So, both of you are 2008 BTech graduates. Both of you worked in some good Fortune 50 companies as well. తర్వాత you had your own startup, గమ్ముగా Gamuga. And then you led a AI tech as well. రైట్ నౌ వీఆర్ డూయింగ్ ఎన్ ఏఐ టెక్ కంపెనీ. Even before that, you were part of NITC. Yeah, కంపెనీ. సో విత్ యువర్ కైండ్ ఆఫ్ వైడర్ స్పెక్ట్రమ్లో ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి ఏఐ గురించి కావచ్చు లేదంటే మార్కెటింగ్ యూఆర్ స్పెసిఫికల్ ఇన్ ద మార్కెటింగ్ Yeah. టెక్. సో ఏఐ మార్కెటింగ్ ఇవంతా చూస్తున్నారు కాబట్టి హౌ రిలేటెడ్ సినిమా విల్ బీ ఫర్ యూ? సో సినిమాలో వచ్చేసి ప్రాబ్లీ ఇదివరకు లాగా సినిమాలు తీసుంటే మా రిలేషన్ పెద్దగా ఉండేది కాదు. బట్ దెన్ టెక్నాలజీ హ్యాస్ లాట్ ఆఫ్ రోల్ టు ప్లే దీస్ డేస్, బీట్ విఎఫ్ఎక్స్ కానివ్వండి. సో ద కైండ్ ఆఫ్ థింగ్స్ లైక్ ఏఐ వరల్డ్, ఇప్పుడు ఇదివరకు అన్ని స్కెచింగ్ చేసే మనము ఆర్ట్ డైరెక్ట్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు దెర్ ఇస్ ఏఐ, దెర్ ఇస్ జెమినై, దెర్ ఇస్ హిక్స్ ఫీల్డ్. మీరు దాంట్లో ఆటోమేటిక్గా మీరు కావాల్సింది క్రియేట్ చేసి విఎఫ్ఎక్స్ కంపెనీస్ ఇచ్చినప్పుడు వాళ్ళకి వర్క్ బికమ్స్ ఆల్ ద మోర్ ఈజీ. అండ్ వీ కమ్ ఫ్రమ్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వీ అండర్స్టాండ్ దట్ స్టఫ్ రియలీ వెల్. అంటే ఇఫ్ ఆబ్వియస్లీ ప్రొడ్యూసరే కదా ఖర్చు పెట్టి ప్లాట్ఫామ్స్ అన్ని కూడా మేము ప్రొవైడ్ చేయాల్సింది. వాట్ ఈస్ రైట్ ఫర్ ద ఫిల్మ్ అనేది ఆ జడ్జ్మెంట్ అనేది మాకు బాగుంటుంది. బికాస్ రైట్ కిషోర్? So just to add to what she said, essentially if you understand movie making as such is zero tech entrenched field. అంటే from a operations perspective, not from a VFX or other things. So direction department కి కావాల్సిన టెక్నాలజీ, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ మేనేజ్ చేయడానికి టెక్నాలజీ, ప్రొడక్షన్ మేనేజ్ చేయడానికి టెక్నాలజీ, ఆపరేషన్స్ మేనేజ్ చేయడానికి టెక్నాలజీ, దర్ ఇస్ నథింగ్ దట్ ఎగ్జిస్ట్. సో వీ బేసికలీ ఆర్ ప్రాబ్లమ్ సాల్వర్స్. అంటే ఆ కంపెనీ అని ఎందుకు పెట్టామంటే వి గో అవుట్ ఇన్ ద వరల్డ్, వి ఐడెంటిఫై అ ప్రాబ్లమ్, వి ఫైండ్ అ సొల్యూషన్ ఫర్ ఇట్. దట్స్ వాట్ ఎంటర్ప్రినర్స్ ఆర్. So when you come into this industry, I see there are so many problems that we can solve with technology, with AI. Probably going forward, we may do one of those problem solutions also. But ఆ సొల్యూషన్స్ని టెక్నికల్గా అప్రోచ్ అయితే కొన్ని ఇన్నోవేటివ్ సొల్యూషన్స్, ఆ ప్రాబ్లమ్స్ని టెక్నికల్గా అప్రోచ్ అయితే కొన్ని ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ వస్తాయి. ఫ్యూ ఆఫ్ దట్ వీఆర్ యాక్చువల్లీ ఇంప్లిమెంటింగ్ ఇన్ అవర్ ప్రొడక్షన్ రైట్ నౌ. ఓకే, విచ్ ఆర్? అంటే ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు చూడండి, డబుల్ ఇన్వాయిసింగ్ జరుగుతుంది అనేది అంటే వి వర్ ప్రెటీ నేవ్ స్టార్టింగ్ లో. సో తర్వాత మాకు అర్థమైంది మేబీ దెర్ ఇస్ దిస్ స్కోప్ ఫర్ దిస్ డబుల్ ఇన్వాయిసింగ్ జరగచ్చు అని. సో హీ హస్ డెవలప్డ్ హిస్ ఓన్ సాఫ్ట్వేర్ టు క్యాచ్ దోస్ So కైండ్ ఆఫ్ basically, మనం all invoices get sent to an AI agent. The agent will figure out if there is double invoicing, there is అంటే ఈ సర్వీస్ వచ్చిందా, ఈ ఇన్వాయిసింగ్కి యాక్చువల్ ప్రొడక్షన్ రోజు పీపుల్ వచ్చారా, వాళ్ళకి అటెండెన్స్ ఉందా. సో ఇదంతా మనం ఇప్పుడు ఫైనల్ ఎండ్ ఆఫ్ డే ప్రొడ్యూసర్ హ్యాస్ టు లుక్ ఎట్ ఆల్ దీస్ థింగ్స్. ఐ గెట్ ఫర్ ఈచ్ షెడ్యూల్ ఐ గెట్ దిస్ బంచ్ ఆఫ్ ఇన్వాయిసెస్. ఇట్స్ నాట్ మాన్యువల్లీ ఈజీ ఫర్ మీ అండ్ యూ హ్యావ్ టు దేర్ ఇస్ పేమెంట్ ప్రెషర్, యూ హ్యావ్ టు కీప్ మేకింగ్ ద పేమెంట్. సో ఇంత ఫాస్ట్గానే చేసే టైంలో ఐ యాక్చువల్లీ యూజ్ మై అదర్ కంపెనీస్ టెక్నాలజీ హియర్ టు బి ఏబుల్ టు డూ దట్ బెటర్. ఓకే, బట్ హౌ డస్ దట్ ఏ అసెస్ అండ్ ఎవాల్యుయేట్? ఈ ఓసిఆర్ ఉంటుంది, దానికి ఎల్ఎల్ఎమ్స్ ఉన్నాయి, ఇక దట్స్ అ డిఫరెంట్. Because you have to give in the inputs as well, కదా? అంటే all the invoices right now are getting scanned and sent into our own accounting software. And we developed our own accounting and finance software for handling production of Nick Studios. It can be used by other production houses also. We'll get there. But ద ప్లాన్ ఇస్ టు నెక్స్ట్ మూవీ స్టార్ట్ అయ్యే లోపల వేరే ప్రొడక్షన్ హౌసెస్ కూడా సాఫ్ట్వేర్ ఇంట్రడ్యూస్ చేయాలనేది. అంటే ఇంత chaotic ఉంటుందండి. ప్రొడ్యూసర్కి there is lot of unknowns that go in his head. While I'm doing my own production, I'm also finding solutions to those and implementing, bridging that software. This actually sounds interesting actually. ఎందుకంటే చాలా రేర్ కదా listening to అంటే this. దీని మీద మాట్లాడాలంటే we can do a 2-hour interview, but that లేదు అంటే see, you're actually trying to organize in an unorganized industry. yes, something of that sort. So ఓకే, లేదు యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ అట్లీస్ట్ ఒక స్టెప్. అండ్ దిస్ విల్ బి అ బిగ్ థింగ్ అండి. ఇప్పుడు ఓలా క్యాబ్స్ కానివ్వండి, స్విగ్గీ కానివ్వండి, వాళ్ళు చేసింది ఏంటి?
అన్ఆర్గనైజ్డ్ బిజినెసెస్ని ఆర్గనైజ్డ్ చేయడమే కదా ద హోల్ కాన్సెప్ట్. ట్రూ. ఆర్ట్ డిపార్ట్మెంట్ రిక్వైర్మెంట్స్ బ్యాక్ ఎండ్లో ఒక స్విగ్గీ లాంటి అగ్రిగేటర్ సాఫ్ట్వేర్ క్రియేట్ చేసామనుకోండి, మీకు ఆ మిడిల్ మ్యాన్ అంతా వెళ్ళిపోయి యూ డైరెక్ట్లీ బై ఫ్రమ్ డిస్ట్రిబ్యూటర్, యూ డైరెక్ట్లీ బై ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరర్. మీకు ప్లైవుడ్ కానివ్వండి, మీకు రబ్బర్ కానివ్వండి, మీకు కావాల్సిన డైస్ కానివ్వండి, ఎవ్రీథింగ్. ఇఫ్ యూ కెన్ డూ అ బిడ్డింగ్ సిస్టమ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ. అండ్ అంటే ఈచ్ మూవీ మాది 100 crores, దాంట్లో అట్లీస్ట్ 30%, 35% ఆర్ట్కి వెళ్ళింది అనుకోండి, దట్స్ యువర్ టాప్ లైన్. No. సిమిలర్లీ ఫర్ ఆల్ ద మూవీస్, బాలీవుడ్ తీసుకోండి, ఎంత దిస్ యాక్చువల్లీ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ. ఇఫ్ పీపుల్ ఫ్రమ్ టెక్నాలజీ డోంట్ కమ్ ఇన్ టు మూవీస్ జనరలీ, సో దట్స్ వై దిస్ ఇస్ అ గ్రీన్ ఫీల్డ్ రైట్ నౌ. బట్ ఇఫ్ దే కమ్, ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్. There are people, but they just don't want to touch that way. అంతకుమించి ఏం లేదు. ఓకే. సో వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిలిం, కొన్నిసార్లు ఓకే సెట్స్ ఆర్ నీడెడ్ ఫర్ ష్యూర్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మీరు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కావచ్చు అండ్ 9 అదర్ సెట్స్ కావచ్చు. సో మీరు స్పెసిఫికలీ యూర్ ఇంటూ టెక్నాలజికల్ ఫ్రంట్ కాబట్టి, సో వెన్ వీ సీ హాలీవుడ్ ఫిలిమ్స్ కైండ్ ఆఫ్ కానీ లేదంటే ఎనీ అదర్ బిగ్గర్ ఫిలిమ్స్ స్పెసిఫికలీ విత్ యానిమేషన్ ఆర్ గ్రాఫికల్ నీడెడ్, దెర్ ఆర్ హార్డ్లీ ఎనీ సెట్స్ ఇన్ దోస్ సెట్స్, ఇన్ దిస్ ఫిలిం సెట్స్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సీ హ్యారీ పాటర్ కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ ఐ యూస్ టు థింక్ దట్ ఓకే వాళ్ళందరూ కోటలు కట్టేశారు ఈ కైండ్ ఆఫ్ అనుకుంటుంటే, కట్ చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ గ్రీన్ స్క్రీన్. సో అట్ ఏ స్పెసిఫిక్ టైమ్ లైన్ వీ థాట్ దట్ ఓకే గ్రీన్ స్క్రీన్ లేదా బ్లూ మ్యాట్లో షూట్ చేసినా కూడా ద విఎఫ్ఎక్స్ చార్జెస్ ఆర్ హై, ప్రెటీ మచ్ హైయర్, సో దట్ ప్రొడ్యూసర్స్ కాంట్ అఫోర్డ్ దట్ ఫర్ షూర్ అనేది కైండ్ ఆఫ్ ఒక ఐడియా. బట్ ఇప్పుడు వెన్ ఏఐ ఈజ్ అవైలబుల్ రైట్ నౌ విత్ ద కైండ్ ఆఫ్ టెక్నాలజీ విచ్ ఈస్ అవైలబుల్, కొన్ని ఫ్రీ ఉన్నాయి, కొన్ని పెయిడ్ ఉన్నాయి, అండ్ కొన్ని 4K రెజల్యూషన్లో వచ్చేవి ఉన్నాయి, కొన్ని ఈవెన్ ఫర్ ఎవ్రీ యాంగిల్ వచ్చే కైండ్ ఆఫ్ జెమినై టెక్నాలజీస్ ఇవన్నీ కూడా వచ్చేసాయి. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఆర్ సెట్స్ రియల్లీ నీడెడ్ ఫర్ ఎ ఫిలిం? విఎఫ్ఎక్స్ ఉందనుకోండి, ఏ పక్కన పెట్టేసింది, విఎఫ్ఎక్స్ ఉంది, స్టిల్ వై డూ పీపుల్ డూ సెట్స్ అంటే టు రెడ్యూస్ ద కాస్ట్స్, విఎఫ్ఎక్స్ కాస్ట్. రెడ్యూస్ ద కాస్ట్ నేను అన్ను. ఇప్పుడు యాక్చువల్లీ సెట్స్ ప్లస్ ఎక్స్టెన్షన్స్ కలిపినప్పుడే ఆ స్కేల్ కనిపిస్తుంది, ఆ స్పాన్ కనిపిస్తుంది అనేది. అదర్వైజ్ ఇట్ ఈస్ మోర్ క్లోజ్ టు వర్చువల్. అంటే ఇప్పుడు ఇది నేను విఎఫ్ఎక్స్ చేశాను అనుకోండి, దాన్ని నేను ఇంటరాక్షన్లో యాడ్ చేయలేను. జనరలీ దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్. ఇఫ్ ద పర్సన్ ఈస్ గోయింగ్ టు టచ్ ద పిల్లర్, అది నేను విఎఫ్ఎక్స్లో క్రియేట్ చేయడం కష్టం అంత న్యాచురల్గా. ఓకే. నో బట్ మనం ఇప్పుడు చూస్తే జంగిల్ బుక్ అని కైండ్ ఆఫ్ మార్వెల్ అన్ని 3Dకి వెళ్ళిపోయి, ఇప్పుడు then I need to build a 3D model for this. It's not just an దట్స్ మోర్ extension. కాస్ట్ ఎఫెక్టివ్. 3D models are more costly. ఓకే. సో ఇప్పుడు ఈ 3D మోడల్స్ని మీరు తీసేసి ఏఐలో చేసుకుంటా అనొచ్చు, కానీ ఏ మోడల్స్ ఆర్ నాట్ దేర్ యెట్, అట్లీస్ట్ యాజ్ ఆఫ్ టుడే, టు బీ ఏబుల్ టు గివ్ యూ కంటిన్యూస్ షార్ట్స్ ఫర్ 15 minutes అట్లా. మ్యాక్సిమం లెంగ్త్ జెమినీ ఈస్ జనరేటింగ్ ఇస్ 8 seconds రైట్ నౌ. సో దాని తర్వాత యూ విల్ మిస్ ద కాంటెక్స్ట్. దాన్ని వాడి నెక్స్ట్ 8 seconds జనరేట్ చేసినా మీకు ఆ కంటిన్యూటీ రావట్లేదు. సో స్టిల్ నాట్ దేర్ బేసిక్లీ. జనరలీ ఇంటరాక్షన్ ఉన్న వరకు మనం సెట్ చేస్తాము, ఇంటరాక్షన్ లేని దాన్ని ఎక్స్టెన్షన్ 3Dలో చేస్తాము, ఓకే. CGలో చేస్తాం. ఓకే. సో ఫర్ నాగబంధం, హౌ మచ్ ఈస్ యాక్చువల్ విఎఫ్ఎక్స్ ఆర్ CGI అండ్ హౌ మచ్ ఈస్ AI? ఎవ్రీ షాట్, ఎవ్రీ ఫ్రేమ్ హ్యాస్ CG. అండ్ సో టోటల్ ఏఐ నుంచి ఏమైనా ఇన్స్పిరేషన్స్ తీసుకున్నామండి. ఏఐ వాడి కొన్ని ఫ్రేమ్స్ ఉంటాయనండి, ఫ్యూ ఫ్రేమ్స్, మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ విఎఫ్ఎక్స్. ఏ ఫ్రేమ్స్ ఏం లేవు. ఓకే. అంటే ఈ స్కేల్లో లైక్ ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ 3,500 విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉన్నాయి ఈ సినిమాలో ఇప్పటి వరకు. ఐ డోంట్ నో తెలుగు సినిమాలో ఇంత ఎక్స్టెన్సివ్గా విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉన్నది. బికాస్ ఐ డోంట్ నో, బికాస్ నాకు అందరి నెంబర్స్ తెలియదు, లైక్ కల్కి నెంబర్స్ తెలియదు, లైక్ ద వెరీ బిగ్ ఫిల్మ్స్. there are few. బట్ ఈ స్కేల్లో ఎవరైనా చేశారా అంటే ఐఎమ్ నాట్ షూర్. యాజ్ ఆన్ టుడే 6,000 people from various different VFX companies are working towards closing the film. ఓకే. ఓకే. అండ్ మీరు ఇప్పుడు మీ స్పెసిఫిక్ మెన్షన్ చేశారు కాబట్టి 100 crores అనేది, సో బెట్టింగ్ 100 crores అనే హాఫ్ ఫిలిం ఓల్డ్ డైరెక్టర్ అండ్ 1 film old యాక్టర్, హౌ సేఫ్ ఈస్ దట్? ఇది ఫస్ట్ క్వశ్చన్ అందరు అడుగుతారు అనుకున్నాం. వీ డోంట్ వాంట్ టు లుక్ ఎట్ ఇట్ లైక్ దాట్. అంటే ఇప్పుడు మీకు అనాలజీ చెప్తాను ఫ్రమ్ అవర్ వరల్డ్. ఇప్పుడు నేను స్టార్ట్అప్, నేనున్నానండి. వీ స్టార్టెడ్ ఎర్లీ, 1 year ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ కాలేజ్. దర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ అస్. ఏం చూసి ఇన్వెస్ట్ చేశారు అని అంటే, ఇట్స్ నాట్ బికాస్ Their bet will be 50,000, 60,000 per month kind of కదా. అట్లా అని కాదు. దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ క్రోర్స్ ఆన్ అస్. అంటే అట్ దట్ టైమ్, దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ క్రోర్స్ ఆన్ అస్, బట్ దట్ ఈస్ బికాస్ దే సా సంథింగ్ ఇన్ అస్ విచ్
విచ్ టెండెడ్ టు సెట్ అస్ అపార్ట్ ఫ్రమ్ ద టిపికల్ క్రౌడ్ ఆర్ మేము చేయగలము అని నమ్మకం వాళ్ళకి మేము క్రియేట్ చేసాం. యా ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ఒక 100 మంది 200 మంది డిఫరెంట్ ఐడియాస్తో వస్తారండి. సో వాట్ మేడ్ దెమ్ చూజ్ అస్ అ ఫైర్, అదేదో సంథింగ్ ఆ స్పార్క్. సో అదే స్పార్క్ మాకు అభిషేక్ నామాలో కనిపించింది వెన్ వి ఫస్ట్ మెట్ హిమ్, స్టోరీ నరేట్ చేసినప్పుడు ఓకే. హిస్ విజన్, అంటే ఇమెన్ ఏదో గట్ ఫీలింగ్ దిస్ విల్ వర్క్ అనే గట్ ఫీలింగ్. అండ్ హీరో విషయానికి వస్తే ఇట్స్ డైరెక్టర్స్ కాల్ కదా. సో హీ స్టోరీ లైక్ ఐ ఆల్వేస్ సెడ్ బిఫోర్ ఆల్సో, ఇది స్టోరీ ఫస్ట్ తయారు చేసుకొని తర్వాత హూ ఫిట్స్ ద స్టోరీ అని అట్లా వెళ్ళాం మేము. ఇట్స్ నాట్ లైక్ ఒక హీరోని ఉద్దేశించి స్టోరీ రాయలేదు. ఓకే. సో దానికి అది వెతుకుతున్నప్పుడు విరాట్ కర్ణ హ్యాపెన్ టు బీ ద రైట్ ఫిట్మెంట్ టు దట్ రోల్. డైరెక్టర్ డిసైడెడ్ అండ్ యాజ్ ప్రొడ్యూసర్స్ వీ ఆల్సో బిలీవ్ ఇన్ హిమ్ కాబట్టి వీ ముందుకు వెళ్ళిపోయాం. ఓకే. అంటే వన్ థింగ్ దట్ ఐ విల్ యాడ్, ఇప్పుడు ఇనిషియల్ పరిచయం ఉన్నప్పుడు అంటే హౌ ఫార్వర్డ్ ఆర్ యూ ఇన్ యువర్ మూవీ మేకింగ్ ప్రాసెస్, అంటే హౌ అడ్వాన్స్డ్ ఆర్ యూ ఇన్ యువర్ మూవీ మేకింగ్ ప్రాసెస్. అంటే ఇప్పుడు జనరలీ ఎలాంటి టూల్స్ వాడుతున్నారు, ఎలాంటి అవగాహనతో ముందుకెళ్తున్నారు, ఈ కొంచెము ఐ ఫౌండ్ దెమ్ టు బి లిటిల్ మార్జిన్ బెటర్ దాన్ అదర్ డైరెక్టర్స్ ఆర్ మనం జనరల్గా కనుక్కున్నా కానీ జనరల్గా చేసినా కానీ ద అమౌంట్ ఆఫ్ వర్క్ హీ హెస్ డన్, ద అమౌంట్ ఆఫ్ ప్యాషన్ వీ హెవ్ సీన్ బై దట్ టైమ్ ఇట్ సెల్ఫ్ దట్ హస్ అండ్ ఇట్ హస్, like I said again, we didn't decide it to be 100 at that point of time. So అనుకున్న దానికి ముందుకు వెళ్తా ఉంటే as we got to know better, as we started seeing the output బాగా అనిపించి, then we started investing more and more. ఓకే. The biggest thing which inspired us, చాలా స్ట్రాంగ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశారు ఆయన. ఓకే. సో అంత చేసిన డైరెక్టర్ని ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ స్పెండింగ్ 1 year ఇన్ దట్ సేమ్ రూమ్ అండ్ ఆ వర్క్ తెలుస్తుంది. ఓకే. అండ్ ఈజ్ అభిషేక్ గుడ్ నరేటర్? ఆయనకు అసలు పేషెన్స్ ఉండదండి. హీస్ నాట్. ఆయన అదేంది ఆయన కింద ఆయన పెట్టి నరేషన్ ఇప్పించాడు మాకు. కానీ క్వశ్చన్స్ వస్తే మాత్రం హీఈస్ పేషెంట్ ఇనఫ్ టు ఆన్సర్. సో ఆ స్టోరీ నరేషన్ చెప్తే ఐ డెంట్, అంటే ఫ్రాంక్లీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నీకు ప్యాషన్ ఉంటే మీరే చెప్తారు. సో వై ఇస్ సంబడి ఎల్స్ టెల్లింగ్, నేను అంత ఇన్వెస్టెడ్ లేడా డౌట్స్ వచ్చినాయి. కానీ యాక్చువల్లీ ఆయన గ్రేట్ నేరేటర్ అయి ఉంటే మనకు అవకాశం వచ్చి ఉండేది కాదు. ఎందుకంటే హోల్ ఆఫ్ 1 year లో హీ వుడ్ మెట్ లాట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండ్ నరేషన్ స్కిల్స్ ఉంటే ఏదో ఒక ప్రొడ్యూసర్ సైన్ అయిపోయేవాడు కదా. ఇప్పుడు మేము వచ్చినాము అంటే ఆయనకు ఆ స్కిల్ లేదు. but అంటే he has thought through the story so much that he had answers for every damn question that I asked. ఇది ఇట్లా ఎందుకు, అది అట్లా ఎందుకు అని అంటే అంతా he has become one with the story at that time. In the first narration when we ended, he has become one with the story. అంటే you living the story, అంత ప్యాషన్తో యూ లివింగ్ ద స్టోరీ అంటేనే అంత కమిట్మెంట్ ఉంది అని అంటే, సో దట్స్ ద ఫస్ట్ స్టెప్. అక్కడి నుంచి వీ స్టార్టెడ్. సో దాని తర్వాత గోయింగ్ ఫార్వర్డ్ వీ సా, అంటే వైల్ యూర్ డూయింగ్ ద డైరెక్షన్ హీ ఆల్సో హెల్ప్ డస్ ఇన్ ప్రొడక్షన్. అంటే ఇనిషియల్గా ఇట్ వాస్, అంటే హీ ఓన్లీ టుక్ కేర్ ఆఫ్ ఇట్ ఫర్ ఫస్ట్ షెడ్యూలర్స్, ఆల్ ద ప్లానింగ్ అండ్ ఆల్ దట్. సో ఆ ఎక్స్పీరియన్స్ ఆల్సో హెల్ప్. సో అట్లా ముందుకు వెళ్తా వీ గాట్ మోర్ అండ్ మోర్ కాన్ఫిడెన్స్. ఓకే. ఓకే. అండ్ ఈ సినిమా ఇనిషియల్గా అంటే ఇనిషియల్ స్టేజ్ నుంచే యూ ప్లాన్ ఫర్ పాన్ ఇండియన్ రిలీజ్? పాన్ ఇండియా రిలీజ్ అని. ఓకే. 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 అంటే ఇప్పుడు రీసెంట్ కొన్ని మూవీస్ చూస్తూ ఉన్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంత ఇనీషియల్గా కొన్ని అసలు పాన్ ఇండియా అనుకొని కాకుండా జనరిక్ తెలుగు ఫిలిమ్స్లో తీసి, ఒక ఆర్గానిక్ తెలుగు ఫిలింలో తీసి దాన్ని వేరే భాషల్లోకి హిట్ అయిన తర్వాత దాన్ని ప్రమోట్ చేసిన హిట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప వాజ్ నాట్ ఈవెన్ పబ్లిసైజ్డ్ ఫస్ట్ పార్ట్. అసలు ఆ సినిమా నార్త్లో కనీసం ట్రైలర్ లాంచ్ కానీ అట్లా ఏమీ లేదు, నథింగ్ ఎట్ ఆల్. అండ్ ఈవెన్ మనం చూసుకుంటే ఈవెన్ కార్తికేయ 2 దెన్ ఎవర్ ఈవెన్ థాట్ ఆఫ్ రిలీజింగ్ ఇన్ హిందీ కైండ్ ఆఫ్. ఇక్కడ హిట్ అయిన తర్వాత అప్పుడు దాన్ని తీసుకుని వెళ్ళారు. బట్ ఏవైతే ఇలా ప్రీ ప్లాన్డ్గా పాన్ ఇండియన్ ఫిల్మ్ అని చెప్పేసి మనం ప్రమోట్ చేసుకుంటూ వెళ్తున్నామో, దెర్ ఆర్ హార్డ్లీ ఎనీ టేకర్స్ ఫ్రమ్ ద అదర్ ఇండస్ట్రీస్, తమిళ్ కావచ్చు, హిందీ కావచ్చు, అండ్ ఎనీ అదర్ ఇండస్ట్రీ కావచ్చు. సో హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ దట్ నాగబంధం విల్ బి యాక్సెప్టెడ్ బై ద ఆడియన్స్? బికాస్ వీ హ్యావ్ రీసెంట్లీ సీన్ ఈవెన్ పెద్ది కూడా, బికాస్ దే హ్యావ్ బిన్ ఎక్స్టెన్సివ్లీ ప్రమోటెడ్ ఇన్ మోస్ట్లీ నార్త్ అండ్ తమిళ్ సర్కిల్స్. అండ్ ద కలెక్షన్స్ ఆర్ హార్డ్లీ నోటీసబుల్. అంటే ఇఫ్ యు ఆస్క్ మీ, పెద్దికి మనకి చాలా డిఫరెన్స్ అండి. ఇప్పుడు పెద్దికి ఏపీటీఎస్లో ఉన్న ఎక్స్పెక్టేషన్ రెవెన్యూ వైజ్, తమిళనాడులో ఉన్న ఎక్స్పెక్టేషన్ వెరీ డిఫరెంట్. ట్రూ, అంతే కదా. సో బికాస్ ఆఫ్ దట్ ఎలాగైనా దాన్ని ప్రొడ్యూసర్ సైడ్ నుంచే దాని మీద అంత కాన్సన్ట్రేషన్ ఉండదు. బికాస్ రామ్ చరణ్ ఇస్ నోన్ హియర్ అండ్ నాట్ జస్ట్ కాన్సన్ట్రేషన్. అంటే ఇప్పుడు మీరు నాగబంధం ఒక టూర్ ప్లాన్ చేశారు,
ఇప్పుడు వారణాసి వీటి దగ్గర నుంచి నేను ఇవంతా అక్కడికే కూడా. వస్తున్నాను. సో ఈ వాట్ ఎవర్ ద థింగ్స్ యువర్ మెన్ ఖర్చు పెడుతున్నారు ఇక్కడ అంతా కూడా ఒక టూర్ అంటే ఇట్స్ నాట్ ద ఈజీ టాస్క్ కదండి. అంటే ఎందుకు ఫ్లయింగ్ ఆల్ దోస్ పీపుల్ టు ఓవర్ ద చేస్తున్నారు? 4 or 5 different cities. cities, 5 different cities, అండ్ ఆ ఖర్చులు ఈజీగా మీరు ప్రమోషనల్ బడ్జెట్ చూసుకుంటే అదే కోట్లలో ఉండొచ్చేమో. 100%. అవును. సో అంటే ఇది ఎందుకు చేస్తున్నాం అంటే ఇప్పుడు మన మూవీలో స్టార్స్ అంటే పెద్ద హీరో లేరు కాబట్టి ద స్టోరీ ఈజ్ సపోజ్ టు అంటే యూజర్ని అట్రాక్ట్ చేయాల్సింది స్టోరీని. యాజ్ లాంగ్ ఎస్ ఇట్ ఈస్ ద స్టోరీ, తెలుగు మూవీనా తమిళ్ మూవీనా ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. సో అవర్ ఫీలింగ్ ఇస్ దట్ తెలుగు ఇండస్ట్రీలో ఎంతైతే గ్రాప్ చేయగలదు అటెన్షన్ ఆడియన్స్ని, సేమ్ థింగ్ ఇట్ షుడ్ బి ఏబుల్ టు డూ ఎవ్రీవేర్. అండ్ వన్ మోర్ థింగ్ విత్ దిస్ మూవీ ఇస్ హీరో ఇక్కడ వాళ్ళకి ఎంత కొత్తనో నార్త్ లో కూడా అంతే కొత్త, తమిళ్లో కూడా అంతే కొత్త. సో ఇక్కడ ఆడితే ఎక్కడైనా ఆడాల్సిందే కంటెంట్ బాగుంటే. సో ఆ పాయింట్ బట్టి మేము అన్నిటి మీద ఈక్వల్ కాన్సన్ట్రేషన్ చేయడానికి, అంటే ఈక్వల్ అంటే మోర్ ఇన్ ఏపీటీఎస్ ఆబ్వియస్లీ, బట్ లిటిల్ మోర్ కాన్సన్ట్రేషన్ దెన్ అదర్ మూవీస్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్. దట్స్ వై యు సీ ఆడినప్పుడు కూడా తేజ సజ్జా ఇస్ నాట్ లైక్ ఏ That's బిగ్ what. హీరో ఇన్ వాళ్ళు they are not they haven't specifically spent so much budget on the north promotions అనమాట. హార్డ్లీ హనుమాన్కి రాణా దగ్గుబాటిని తీసుకెళ్ళి దే హ్యాడ్ లాంచ్డ్ ఎ ట్రైలర్, ఒక ప్రెస్ మీట్, దాట్స్ ఇట్, ఫ్యూ ఇంటర్వ్యూస్ కైండ్ ఆఫ్. బట్ ద అమౌంట్ స్పెండ్ అది అంత వస్తుందా లేదా అనే కాన్ఫిడెన్స్ మీకు కూడా రావాలి కదా. అంటే ఎంత మేము spend జస్ట్ చేస్తున్నారు? రీచ్ కోసం ఏం చేస్తున్నామండి, లైక్ పీపుల్ షుడ్ నో దట్ దేర్ ఇస్ ఎ మూవీ కాల్డ్ నాగబంధం కమింగ్ ఇన్ దోస్ మార్కెట్స్, అంతవరకే స్పెండ్ చేస్తున్నాం కానీ వీఆర్ నాట్ లైక్ ఓవర్ స్పెండింగ్. ఎంత రిక్వైర్డో అంతే చేస్తున్నాం, ఓపెనింగ్ వచ్చేంత వరకే చేస్తున్నాం. ఓకే. దాని తర్వాత కంటెంట్ హ్యాస్ టు డూ ఇట్స్ జాబ్. అంటే మార్కెటింగ్లో ఒక పాయింట్ ఉందండి, యూ డోంట్ సీడ్ ద మార్కెట్ ఇనఫ్, ఆ సీడ్ డై అవుట్ అయిపోతుంది. మీరు 100 మందికి చెప్పారనుకోండి, ఆ 100 మంది వేల మందికి చెప్పరు. అదే 1,00,000 మందికి చెప్పారనుకో, ఆ 1,00,000 మంది 10 లక్షల మందికి చెప్పొచ్చు. ఆ సీడింగ్ ఇనఫ్ చేయలేదనుకోండి, ఆ ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయిపోతుంది. సో యూ నీడ్ టు సీడ్ ఇట్ ఇనఫ్ సో దట్ ఇట్ బికమ్స్ వైరల్ ఆర్ ఇట్ బికమ్స్ స్ప్రెడ్స్ ఇనఫ్. సో దట్స్ వాట్ షీ ఈస్ సేయింగ్, వీఆర్ సీడింగ్ ఇట్ ఇనఫ్, నాట్ మోర్ నాట్ లెస్. ఓకే. ఓకే. అండ్ ఇప్పుడు మీరు అనుకున్న వరకు బిజినెస్ ఎంతవరకు అయిందండి? బికాస్ వీ హ్యావ్ సీన్ తెలంగాణ నైజాం వరకు దిల్రాజు గారి పర్చేస్ రేట్ టు ఎన్ ఎక్స్టెంట్ నెంబర్, ఆ తర్వాత ఈవెన్ ఆంధ్ర ఎట్ టు క్లోజ్ అంటే నాన్ థియేట్రికల్ అయిపోయిందండి మొత్తం. ఆల్రెడీ స్టార్ట్ అయిందండి, ఫ్లో స్టార్ట్ అయింది, ఏరియాస్ అందరు అడుగుతున్నారు, 1 by 1 క్లోజ్ చేసుకుంటూ వస్తున్నాం. ఓకే. సో మీరు ఇప్పుడు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో, మీరు స్పెసిఫికల్ మెన్షన్ చేస్తున్న ట్రిపుల్ డిజిట్ నెంబర్ అనేది ఎంతవరకు రికవరీలో ఫామ్లో అంటే ఉంది ప్రాసెస్లో? ఇట్స్ ఎ హెల్దీ రికవరీ నెంబర్, వీ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ డీటెయిల్స్, బట్ ఐ థింక్ వీఆర్ బిఫోర్ రిలీజ్ ఆల్మోస్ట్ లైక్ గుడ్ నంబర్స్ రికవరీలో ఉంటాము. ఓకే. అంటే ఆర్ యూ హోప్ఫుల్ ఆర్ కాన్ఫిడెంట్? వీఆర్ కాన్ఫిడెంట్ ఓకే. బికాస్ ఆల్రెడీ నాన్ థియేట్రికల్ క్లోజ్ చేసేసాం కదా, అండ్ నైజాం క్లోజ్ అయిపోయింది, అదర్ ఏరియాస్ 1 by 1 క్లోజ్ అవుతున్నాయి. ఓకే. సో అండ్ ఈ ఫెమిలియారిటీ ఎలాగా మీకు విత్ ద ప్రొడక్షన్ కానీ, లేదంటే విత్ ద ఓటీటీ కానీ, లేదంటే థియేటర్కి ఇదంతా? ఆనెస్ట్గా చెప్తున్నా అండి, లైక్ వీఆర్ న్యూ టు దిస్ ఫీల్డ్, మాకు కనెక్షన్స్ ఏం లేవు. అభిషేక్ గారు హీస్ ఆల్రెడీ ఇన్ టు ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి ఆయన కనెక్ట్స్ ద్వారానే మాకు ఇవన్నీ జరుగుతున్నాయి. ఓకే. ఓకే. సో అంటే మీ టేక్ ఎంతవరకు ఉంటుంది, మీ సే ఎంతవరకు ఉంటుంది? వీఆర్ ఇన్వాల్వ్ ఇన్ ఎవ్రీథింగ్. సో ఆయన లీడ్ ఇచ్చేంత వరకు ఆయన చూసుకున్నారు. దాని తర్వాత ఆబ్వియస్లీ యాజ్ ప్రొడ్యూసర్స్ వీ ఆల్సో హ్యావ్ టు సెల్ ద మూవీ టు ద బయర్స్ కదా. సో వీ టుక్ యాక్టివ్ రోల్ ఇన్. అంటే హీఈస్ వెరీ సో టు సే కరెక్ట్గా సెపరేషన్ ఆఫ్ కన్సర్న్స్ ఈస్ వెరీ వెరీ గుడ్. అంటే హీ గివ్స్ అస్ ద లీడ్ అండ్ హీ లెట్స్ అస్ డూ వాట్ వీ నీడ్ టు డూ. అదర్వైజ్ అంటే ఇట్స్ నాట్ లైక్ హీ లెటింగ్ అస్ డూ, వీ హ్యావ్ టు డూ బికాస్ హీఈస్ ఆల్రెడీ మొత్తం ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా హీ హ్యాస్ టు టేక్ ఆల్ దట్, ఆ భారం అంతా ఆయనే మోయాలి కదా. సో మిగతా బిజినెస్ అదంతా. And his attitude is not like I am just the director and my role is to just deliver the movie అన్నట్టు ఉండదు ఆయనకి. సో అన్నిట్లో ఆయన ఉంటారు, లైక్ మార్కెటింగ్లో కానివ్వండి, ప్రొడక్షన్లో కానివ్వండి. ప్రొడక్షన్లో యాక్చువల్లీ ఆయనకు అవసరం లేదు, బట్ దెన్ ఆ కాస్ట్ కాన్షియస్ ఎంపతి టువర్డ్స్ ద ప్రొడ్యూసర్ హీ ఆల్వేస్ హ్యాస్ ఇట్. ఓకే. ఓకే. అండ్ హౌ ఆర్ యూ ఏబుల్ టు పుల్ అప్ సచ్ బిగ్ అమౌంట్స్ ఫర్ ద ఫిల్మ్ అండి? లైక్ విత్ యువర్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ విత్ మేము ఆల్రెడీ ఎగ్జిట్ చేసాం కదండి. ఎగ్జిట్ ఈజ్ లైక్ We sold a లైఫ్ company, టైం. previous company. ఓకే. ఓకే. విచ్ ఈస్ Gamuga. ఓకే. Our software company, we exited it to a public company. ఓకే. So దాని తర్వాత where to invest, because we are anyway doing a
అనదర్ ప్రోడక్ట్ కంపెనీ. ఆ మధ్యలో డైవర్సిఫై చేద్దాం అనుకున్నప్పుడు ఈ ఓకే. ఈ సో సినిమా ఇస్ వన్ ఆఫ్ ద డైవర్సిఫైడ్ అంతే. ఫండ్ సెట్టా? లేదంటే డూ యూ హ్యాడ్ ఎనీ అదర్ థింగ్స్ యాస్ వెల్? ఇప్పటికి మూవీస్ వన్ బిగ్గర్ చంక్, ఓకే. బట్ సాఫ్ట్వేర్ బిజినెస్ దేర్ ఇస్ అనదర్ సాఫ్ట్వేర్ బిజినెస్, ఇంకా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే. సో ఆబ్వియస్లీ అంటే మీరు యాజ్ ఎ స్టార్టప్ కంపెనీ ఓనర్స్ కింద కావచ్చు, లేదంటే బీయింగ్ ఇన్ టు ద టెక్నాలజికల్ ఇది కావచ్చు. సో యుల్ హ్యావ్ ఎ ప్లాన్ కదా. ఓకే. సో ఐఎమ్ ఇన్వెస్టింగ్ దిస్ మచ్. ఇప్పుడు ఒక ఎస్ఐపిలోనో లేదంటే ఒక ఫండ్ ఇన్వెస్ట్మెంట్లో, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లో చేస్తున్నాడు. యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ క్యాల్కులేషన్స్. ఓకే, ఐఎమ్ ఇన్వెస్టింగ్ దిస్ మచ్, దిస్ ఈజ్ మై ప్రాఫిట్, దిస్ ఈజ్ మై లాస్. ఈ మొత్తం అంతా P&L మొత్తం అంతా ప్రాపర్గా వేసుకొని అలాగే ఓకే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ లాస్, దిస్ ఇస్ ద థింగ్ ఐఎమ్ గెయినింగ్ అనే కైండ్ ఆఫ్ ఒక ప్రాపర్ ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకుని వస్తారు మ్యాక్సిమం దిగాలంటే. యూ విల్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఒక ప్రిపరేషన్ కదా. సో వాట్ వాజ్ యువర్ ప్రిపరేషన్ ఫర్ నాగబంధం? సో మేము వచ్చినప్పుడు అండి, ఫర్ ద కైండ్ ఆఫ్ యాజ్ కిషోర్ ఆల్రెడీ చెప్తున్నాడు కదా, లైక్ ఇట్స్ నాట్ లైక్ 100-110 crores మూవీ తీయాలని ఏం రాలేదు. సో 30 crores 35 crores వాజ్ ద బడ్జెట్ ప్లాన్ ఫర్ దిస్ మూవీ. సో అది చేస్తున్నప్పుడు వాట్ వీ థాట్ వాజ్ మేబీ 10 అటు ఇటు అవుతుందేమో, 15 అటు ఇటు అవుతుందేమో. సో యూ బట్ వీ ప్రిపేర్డ్ షుడ్ 50 మ్యాక్సిమం 15-20 50 30తో వచ్చి 50 దాకా అనుకున్నారా? 35 పోతే 10-15 ఓకే. వస్తుంది. పోతే 10-15 పోతుంది కదా. బట్ దెన్ న్యూ బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఇఫ్ యూ కాంట్ టేక్ దట్ కైండ్ ఆఫ్ రిస్క్, డోంట్ ఎక్స్పెక్ట్ ద రివార్డ్ ఆల్సో, రైట్? సో ఆ లైన్స్లోనే మేము ఆలోచించి దీంట్లోకి వచ్చినాము. ఈవెన్ నౌ వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ దోస్ నెంబర్స్, లైక్ 15-20 అటు ఇటు అయితే నాట్ ఎ బిగ్ డీల్, బికాస్ వీ గాట్ ఆర్ లెర్నింగ్స్ కదా. బిజినెస్ ఈజ్ నాట్ జస్ట్ ఒక సినిమాలో నువ్వు సంపాదించుకుంటావు బయటికి వెళ్ళిపోతావు కాదు కదా, ఇట్స్ అ లాంగ్ టర్మ్ గేమ్. So are you looking at success as your reward, or the connections you are building, or the criteria you are building in the industry? మేబీ దిస్ ఈజ్ లైక్ కొంచెం arrogant గా సౌండ్ చేయొచ్చు, బట్ పీపుల్ షుడ్ వాంట్ మీ టు బీ ఇన్ దేర్ కనెక్షన్స్ అండి. ఐ డోంట్ క్రేవ్ Okay, ఫర్ okay. కనెక్షన్స్. అంటే వీ బోత్ ఆర్ నాట్, అవర్ మైండ్ సెట్ ఇస్ లిటిల్ డిఫరెంట్. అంటే జనరల్గా ఇన్ నెట్వర్క్ యూ షుడ్ నాట్ బి ద లీచర్, యూ షుడ్ బి ద గివర్. ద కాంట్రిబ్యూటర్ టు ద నెట్వర్క్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఎ లీచర్. లీచర్స్ ఉండే రెస్పెక్ట్ అలానే ఉంటుంది ఎప్పటికైనా. Okay, సో okay. కనెక్షన్స్ ఆర్ బై ప్రొడక్ట్. మన పని మనం చేసుకుంటూ వెళ్తామండి. డబ్బులా, కనెక్షన్సా, రివార్డా, అదేంటి ఫేమా, ఇవన్నీ దిస్ ఆర్ ఆల్ బై ప్రొడక్ట్స్. ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద వర్క్ దట్ యూర్ డూయింగ్, ప్లీజ్ డోంట్ డూ. Okay. వీటిలన్నిటి కోసం చేసేటప్పుడు ఆ రిస్క్ తీసుకోలేవు. అంటే ఆ స్ట్రెస్ వేరు. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, ఆ పని చేసేటప్పుడు ఈ ఫేమ్ గుర్తురాదు. ఆ పని చేసేటప్పుడు అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లేకపోతే ఫ్రస్ట్రేట్ అయిపోతాం. యూ గెట్ ఇరిటేటెడ్, యూ గెట్ ఫ్రస్ట్రేటెడ్. సో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ వర్క్, డూ ఇట్, అదర్వైజ్ నో. Okay. So NIK Studios future plan ఏంటి? మూవీ పోర్ట్ఫోలియో ఎక్స్పాండ్ చేయాలి Okay. In terms of? డెఫినెట్గా డిఫరెంట్ లాంగ్వేజెస్లో Oh. తీయడం కానివ్వండి, డిఫరెంట్ డైరెక్టర్స్తో తీయడం కానివ్వండి. Okay. And then probably we'll get into distribution, like already we have announced last week. But ఆ మధ్యలోనే రాజు గారు అడిగారు, సో వి పార్ట్నర్ Okay. విత్ So you actually wanted to do it for Nizam? ఓన్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం Okay, అనుకున్న నైజామ్. okay. అండ్ దెన్ రాజు గారు వచ్చినప్పుడు లైక్ శిరీష్ గారు అడిగారు, సో వి థాట్ ఓకే ఫస్ట్ మూవీ కదా, లెట్స్ నాట్ స్ప్రెడ్ టూ థిన్ అనుకున్నాము. అందుకని వి డిడ్ంట్ డూ ఇట్. బట్ ఈవెన్చువల్లీ ద ప్లాన్ ఇస్ అది కూడా చేద్దాము, ఆర్ ఫినాన్సింగ్ చేయొచ్చు, Oh. లాట్ ఆఫ్ థింగ్స్ విత్ Okay. ప్లానింగ్. చూద్దాం, లెట్స్ సీ. ఐ మీన్ Yeah, వరల్డ్ ఇస్ there are multiple options కాబట్టి, particularly in the film field. Okay, okay. the other option that we spoke about, software for films, for Yeah. movie making. Let's see. Yeah, like even Dilraju had started kind of Lorwen. Lorwen అని చెప్పేసి ఆయన AI, like scripting and production and everything, that will the AI will assess the kind of ఇది స్టార్ట్ చేస్తున్నారు. There's a lot of scope actually with AI. Nobody has created a consolidated software for all the departments. చేస్తే యాక్చువల్లీ బాగుంటుంది. ఓకే. బట్ అంటే ఇప్పుడు మీరు AI అంటున్నారు కాబట్టి, సో ఆ యూసేజ్ అనేది ఇనిషియల్ స్టేజెస్లో యూ మైట్ బి గివింగ్ ఇట్ ఫర్ ఫ్రీ ఆర్ కైండ్ ఆఫ్. Okay. బట్ ఫర్దర్గా గోయింగ్ ఫార్వర్డ్ అండి, ఇప్పుడు రీసెంట్ మనం మైక్రోసాఫ్ట్ చూసాం. మైక్రోసాఫ్ట్ ఏఐతో రీప్లేస్ చేసిన వాళ్ళని మళ్ళీ ఏఐని ఎంప్లాయీస్తో రీప్లేస్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద కాస్టింగ్, బికాస్ ఆఫ్ ద బిల్స్ టు ద ఏఐ. సో అది ఎంతవరకు అంటే ప్రాబ్లం commendable గా కాదండి. ఉంటుంది? ప్రాబ్లమ్ ఇప్పుడు AI ఉంది కదా అని చెప్పి ప్రతి చిన్న దానికి దాన్ని అడుగుతా అంటే డబ్బులు ఎట్లా ఖర్చు అవుతాయి. యూ నీడ్ టు నో హౌ టు యూజ్ ఇట్ అండ్ వాట్ టు యూజ్ ఇట్ ఫర్. సో అంటే ఎసెన్షియలీ ఇన్ ద సాఫ్ట్వేర్ దట్ వీఆర్ బిల్డింగ్, ద అదర్ సాఫ్ట్వేర్ దట్ వీఆర్ బిల్డింగ్, ఇట్ హ్యాస్ దోస్ కంట్రోల్స్. ఇట్స్ నాట్ ఎ ఫ్రీ హ్యాండ్ ఇస్మొచ్చినట్టు వాడేసుకుంటే ఆర్గనైజేషన్ కాస్ట్ కంట్రోల్ లేదు. సో ఆ కాస్ట్ కంట్రోల్ తీసుకొస్తా అదొక ఫ్రేమ్వర్క్. Oh. యూ క్రియేట్ ఎ ఫ్రేమ్వర్క్ వేర్ ద కాస్ట్ ఈజ్ ఇన్ కంట్రోల్, ఎట్ ద సేమ్ టైమ్ ద AI వల్ల వచ్చే అడ్వాంటేజ్ డెలివరీ అయ్యేటట్టు ఆర్గనైజేషన్కి అది ప్లాన్ చేసుకోవాలి. ఇట్స్ అ ప్రొడక్ట్ ఫెయిలియర్.
ఇట్స్ నాట్ ఎ టెక్నాలజీ ఫెయిలియర్. సో ఆఫ్టర్ 2 years ఆఫ్ జర్నీ విత్ నాగబంధం కావచ్చు, విత్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, వాట్ ఈస్ యువర్ లెర్నింగ్ త్రూ సినిమా అండ్ త్రూ నాగబంధం? లెర్నింగ్ ఇన్ ద సెన్స్ గనింగ్ ఇన్ ద సెన్స్ అంటే ఆచితూచి అడిగేయాలి. అంటే నాట్ you cannot take everything at the face value. అంటే That's not my okay. that's my learning. అంటే నేను నెగిటివ్ సెన్స్ అనట్లేదండి. అంటే నేను ఏమంటున్నా అంటే తెలిసి దిగటం నేర్చుకోవాలంటే అన్నీ తెలియాలి కానీ రిస్క్ చేయాలి, అన్నీ తెలుసుకోవాలి రిస్క్ చేసే ముందు అని అంటున్నాను నేను. అంటే ఐ జనరలీ టెన్ టు బి వెరీ రిస్క్ అవర్స్ అన్ను. ఐ టెన్ టు వెరీ క్యాల్కులేట్ లాట్ ఆఫ్ థింగ్స్ బిఫోర్ గెటింగ్. అంటే అవ్వకపోతే ఏంటి, నా బ్యాకప్ ప్లాన్ ఏంటి, ఇది నాకు ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఏం జరిగినా కానీ నా అదర్ థింగ్స్ కానీ, నా ఫ్యామిలీకి కానీ, నాకు కానీ ఏం కాకూడదు. సో దట్ ప్లాన్ ఈజ్ ఆల్వేస్ రన్నింగ్ ఇన్ మై మైండ్. అది ఇప్పుడు నేను అది నేను సరిగ్గా ప్లాన్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ నాకు రిస్క్ ఎంత అనేది నేను సరిగ్గా క్యాల్కులేట్ చేసుకోవాలి. నా అంచనాల కంటే ఎక్కువ రిస్క్ నాకు ఉండకూడదు ఇక్కడ. కమ్ వాట్ మే హ్యాపెన్ వాట్ మే, ఆ ప్లానింగ్ నేను కరెక్ట్గా చేసుకుంటున్నాను అనుకోండి, మిగతాదంతా వాట్ ఎవర్ కమ్స్ ఇస్ బోనస్. ఓకే ఓకే కూల్. యాక్చువల్లీ ఒక కొత్త ప్రొడ్యూసర్స్ నుంచి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ దిస్ ఈస్. ఎందుకంటే ఇంత ప్రాపర్గా ప్రీ ప్లాన్డ్గా దెర్ ఆర్ హార్డ్లీ ఎనీ విసి. సో అందుకని ఇట్స్ యాక్చువల్లీ నైస్ టు సీ యూ గైస్ ప్లానింగ్ ఎవ్రీథింగ్ ఇన్ బిఫోర్ హ్యాండ్. సో వాట్ కైండ్ ఆఫ్ రిసెప్షన్ యూర్ ఎక్స్పెక్టింగ్ విత్ నాగబంధం? I think she is very confident because she is doing all I'm the marketing. confident about my marketing. I think it is going to be super creative and Actually బాగా చేస్తున్నారు. అంటే she is working hard. I've seen the plans that they've had. I like them. I'm trying to control the budget a little bit, but otherwise ఒక థింగ్ చెప్పిన లైక్ ద ఇనిషియేటివ్ వి హావ్ టేకెన్. రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అది స్వామివారి రథయాత్ర. సో మన సినిమాలో స్టార్స్ లేరు. సో హౌ డు వి టేక్ దిస్ ఇన్ టు ద మాసెస్, లైక్ వాట్ ఈస్ అపీలింగ్ టు దెమ్, మన కాంటెంట్. సో మన కాంటెంట్ని వాడే మనం వాళ్ళని థియేటర్స్కి తీసుకురావాలి. సో అలా ఆలోచిస్తున్న క్రమంలో ఐ థాట్ దిస్ స్వామివారి రథయాత్ర, ఇప్పుడు ఆ ఐడల్ని చూడటానికి ఎంతమంది అదేదో గుడికి వచ్చినట్టు డైలీ సెట్స్కి వస్తుండే, వేల మంది వస్తుండే. Families వచ్చారు. వర్డ్ ఆఫ్ పద్మనాభ మౌత్ స్వామి. పద్మనాభ స్వామి మేము సెట్ వేసిన set. వేసినప్పుడు. సో నేను అనుకున్నా ఆ ఎక్స్పీరియన్స్, ఆ టెంపుల్ ఎక్స్పీరియన్స్, టెంపుల్ ఆన్ వీల్స్ లాగా మొత్తం సిటీకి తిప్పి అందరికీ ఆ ఎక్స్పీరియన్స్ ఎందుకు ఇవ్వకూడదు, అది నిలిచిపోతుంది మైండ్లో. అసలు పద్మనాభ స్వామి మేము వేసిన ఆ విగ్రహాన్ని చూసి కేరళకి వెళ్ళి రియల్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్యాంపెయిన్ అవుతుంది అనుకున్నా. సో అనుకుని సో ఈ యూర్ యాక్చువల్లీ రథయాత్ర ఇన్స్టిగేటింగ్ ద పీపుల్. ఇన్స్టిగేట్ ఇస్ అ నెగిటివ్ కనోటేషన్. అలా అని కాదు. సి ఉన్నది ఉన్నట్టు చూపిస్తామండి. అంటే ఇట్స్ నాట్ అ మార్కెటింగ్ గిమిక్ కాదు కదా. అంటే దేవుణ్ణి చూపిస్తున్నాను, మీకు ఇష్టం ఉంటే రండి. అండ్ ఐ థింక్ ఇష్టం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలాంటి విగ్రహం అనేది ఇట్స్ లైఫ్ టైం థింగ్ అండి ఎవరికి. ఎందుకంటే ఏ సినిమాలోనూ మనం చూడలేదు. ఇట్స్ 22 feet ఐడల్. సో అలాంటిది పీపుల్ విల్ నెవర్ గెట్ ఎ ఛాన్స్ అగైన్ టు సీ దట్ కైండ్ ఆఫ్ ఎ విజువల్. అందుకని అందరి దగ్గరికి తీసుకెళ్ళాలి అనే ప్రయత్నంతో ఓకే. స్టార్ట్ చేస్తున్నాం రథయాత్ర. సో సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్. హోప్ విత్ యువర్ కైండ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ ప్లానింగ్ అండ్ ప్రీ ప్లానింగ్, సో యూ విల్ రీఫార్మ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ కైండ్ ఆఫ్ అనే థింగ్ అనిపిస్తుంది. సో హోప్ఫుల్లీ దట్ షుడ్ హ్యాపెన్. సో థ్యాంక్స్ ఫర్ యర్ Thank you టైమ్. so much. థ్యాంక్ యూ.